బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేయడం పూర్తయిపోయింది. వాస్తవానికి జగన్ పార్టీ నుంచి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న ఎంపీల జాబితాలో కృష్ణయ్య పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆయన పార్టీతో పాటు వారు కట్టబెట్టిన రాజ్యసభ పదవికి కూడా రామ్ చెప్పేశారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రస్థానం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలోనే బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యకు జాతీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను కలిసి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మరోవైపు ఆర్ కృష్ణయ్య ఇంటికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెళ్లటం మరింత ఆసక్తిగా మారింది. ఈ సందర్భంలో మల్లన్న బీసీ వర్గాల కోసమే తమ పోరాటమని చెప్పారు. చాలా పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్న కృష్ణయ్య బీసీల కోసమే తన పైన ఉంటుందన్నారు. కృష్ణయ్య ఒక పార్టీ మనిషి కాదు, బీసీల నేత అని పొగడ్తలు గుప్పించారు తీన్మార్ మల్లన్న. పైగా బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే అనే డిమాండ్ను నెత్తికెత్తుకున్న కృష్ణయ్యను తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావాలంటూ కొన్నాళ్లుగా గొంతెత్తుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెళ్లి కలవడం, ఈ క్రమంలోనే కృష్ణయ్యను కాంగ్రెస్లోకి రావాల్సిందిగా మల్లన్న ఆహ్వానించినట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. అయితే కృష్ణయ్య బీజేపీలో చేరడానికి మంతనాలు పూర్తయిన తర్వాతే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిది తీన్మార్ మల్లన్న వెళ్లి ఆయనను కాంగ్రెస్లోకి రమ్మని పిలిస్తే ఆయన వస్తారా? కేంద్రంలో అధికారంలో లేని, వస్తుందో లేదో గ్యారంటీ లేని పార్టీలోకి రావడానికి కృష్ణయ్య సిద్ధమేనా అనేది కీలకం. పైగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా వారికి సింగిల్ పార్టీగా ప్రభుత్వానికి సరిపడ సీట్లు రావనేది స్పష్టం. సో కృష్ణయ్య కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం తక్కువ అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ కోణంలో చూస్తే కొన్నాళ్లుగా కాంగ్రెస్లో బీసీ విప్లవం తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న తీన్మార్ మల్లన్న కృష్ణయ్యను కాంగ్రెస్లోకి ఆహ్వానించడానికి వెళ్లి కలిశారా, లేదా తాను కూడా బీజేపీలోకి వస్తాను, వెంట తీసుకువెళ్లడానికి రాయబారం చేయమని అడగడానికి వెళ్లారా అనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. తీన్మార్ మల్లన్న గతంలో ఒకసారి బీజేపీలో చేరి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సొంత పార్టీ నేతలపై కూడా మల్లన్న నోరు జారుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మల్లన్న అడుగులు ఎటువైపు, ఆయన ప్లాన్ ఏంటనేది సొంత పార్టీల నేతలకు అంతు చిక్కటం లేదట. కృష్ణయ్య బీజేపీలో చేరితే మల్లన్న కూడా కాంగ్రెస్కు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్న. దీని క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.